Hello guys, welcome to the channel. Guys, first of all, thank you for watching this video. ఈ వీడియోలో ఫ్రీలాన్సింగ్ ప్రొఫైల్ టాప్ 10 టిప్స్ బేస్ చేసుకొని ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం గైస్. ఫ్రీలాన్సింగ్లో ఇనీషియల్ అండ్ కస్టమర్ స్టెప్ ఏంటంటే మనం ప్రొఫైల్ సెలెక్ట్ అవ్వడం. చాలా మంది ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్లో ప్రొఫైల్ క్రియేట్ చేస్తారు, కానీ అన్ని ప్రొఫైల్స్ క్లయింట్స్కి కనిపించవు. ఇన్ కేస్ కనిపించినా ఆ ప్రొఫైల్ అట్రాక్టివ్గా అండ్ యాక్యురేట్గా లేకపోవడం వల్ల ఆ ప్రొఫైల్ని క్లయింట్స్ సెలెక్ట్ చేయరు. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మన ప్రొఫైల్ని 10x యాక్యురేట్గా అండ్ అట్రాక్టివ్గా ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం గైస్. ఫస్ట్ వన్ వచ్చేసి కంప్లీట్ ప్రొఫైల్. ఏదైతే ప్రొఫైల్ మీరు ఫిల్ చేస్తారో ఆ ప్రొఫైల్లోని అన్ని సెక్షన్స్ మీరు కంప్లీట్గా అయితే ఫిల్ చేయండి గైస్. ఎందుకు ఫిల్ చేయమంటానంటే 100% ఫిల్ అయిన ప్రొఫైల్స్ని మాత్రమే ఆ అల్గరిథం అనేది టాప్ ప్రయారిటీ తీసుకొని వాటిని క్లయింట్స్కి అయితే చూపిస్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని మీరైతే ప్రొఫైల్ అయితే 100% కంప్లీట్గా అయితే ఫిల్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ప్రొఫెషనల్ ఫోటో. సో చాలా మంది ప్రొఫైల్ అయితే కంప్లీట్గా ఫిల్ చేస్తారు, కానీ ప్రొఫైల్ పిక్ అయితే పెట్టరు. సో ప్రొఫైల్ పిక్ పెట్టడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మన ప్రొఫైల్లో ప్రొఫైల్ పిక్ చూడగానే క్లయింట్స్కి కొంచెం నమ్మకం అయితే కలుగుతుంది. సో నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్కి వాళ్ళు మీ మీద టైం స్పెండ్ చేయడానికి అయితే ట్రై చేస్తారు గైస్. ఎందుకంటే క్లయింట్స్కి చాలా ప్రొఫైల్స్ కనిపిస్తాయి గైస్, కానీ ప్రొఫైల్ పిక్ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళ మీద వీళ్ళు ఎక్కువ నమ్మకం అయితే చూపిస్తారు. సో అందుకే ప్రొఫైల్ పిక్ పెట్టమని అయితే నేను చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్పెషలైజ్. అంటే ఏంటంటే మీరు మీ ప్రొఫైల్ క్రియేట్ చేసినప్పుడు ఆ ప్రొఫైల్లోని మీ ప్రైమరీ స్కిల్ ఉంటుంది కదా, ఆ స్కిల్ని ఆ స్కిల్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ని క్లియర్గా అయితే హైలైట్ చేయాలి. ఎందుకంటే క్లయింట్స్ ఎప్పుడు ఒక ప్రైమరీ స్కిల్ బేస్ చేసుకొని మాత్రమే ప్రొఫైల్ సెర్చ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నా స్కిల్ వచ్చేసి రియాక్ట్ జేఎస్. సో నేను నా ప్రొఫైల్లో ఆ రియాక్ట్ జేఎస్ని మంచిగా హైలైట్ చేస్తాను. ఆ రియాక్ట్ జేఎస్ రిలేటెడ్గా ఎక్స్పీరియన్స్ని కూడా మంచిగా హైలైట్ చేస్తాను. సో రియాక్ట్ జేఎస్తో పాటు మనకు చాలా స్కిల్స్ ఉంటాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి, లాజికల్ థింకింగ్ ఉంటుంది, క్రిటికల్ థింకింగ్ ఉంటుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉంటాయి, అండ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉంటాయి. ఈ చాలా స్కిల్స్ ఉంటాయి. ఈ స్కిల్స్ అన్నీ కూడా ఇంపార్టెంటే. కానీ మన ప్రైమరీ స్కిల్ ఏదైతే ఉంటుందో నా కేసులోని రియాక్ట్ జేఎస్, దానికి రిలేటెడ్ ఎక్స్పీరియన్స్, దాన్ని నేను నా ప్రొఫైల్లో హైలైట్ చేస్తాను గైస్. అప్పుడు ఇన్ కేస్ మన ప్రొఫైల్ క్లయింట్స్ ఓపెన్ చేసినప్పుడు అది హైలైట్ అవ్వడం వల్ల దాని మీదే ఎక్కువ వాళ్ళు ఫోకస్ చేస్తారు. దాని మీద రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి మనల్ని సెలెక్ట్ చేయడానికి అయితే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి గైస్. సో నెక్స్ట్ వచ్చేసి క్లియర్ అండ్ బ్రీఫ్ బయో. ప్రతి ఫ్రీలాన్సింగ్ ప్రొఫైల్లో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి బయో గైస్. సో బయో ఎంత అట్రాక్టివ్గా ఉంటే క్లయింట్స్ రిమైనింగ్ డీటెయిల్స్ చదవడానికి అయితే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. సో బయోలో మీరు ఏదైతే స్కిల్ మీ ఎక్స్పీరియన్స్ ఉందో దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయడం మాత్రమే ట్రై చేయండి. ఎక్స్ట్రా జనరల్ స్కిల్స్ అయితే మీరు అయితే యాడ్ చేయొద్దు. ఎలాంటివంటే లాజికల్ థింకింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రెజెంటేషన్ స్కిల్స్, ఇలాంటి స్కిల్స్ మెన్షన్ చేయద్దు. ఏదైతే మీ ప్రైమరీ స్కిల్ ఉందో దానికి రిలేటెడ్ మాత్రమే బయోలో అయితే ఫిల్ చేయండి. ఆ బయో కూడా 100 and 120 వర్డ్స్లో ఫిల్ చేయడానికి మాత్రమే ట్రై చేయండి గైస్. ఓకే, మీరు మధ్యలో సింబల్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఆ సింబల్స్ యూజ్ చేయడం వల్ల అప్పుడు ఆ బయో అనేది అట్రాక్టివ్గా అండ్ ఎంగేజింగ్గా చదవడానికి అయితే ఉంటుంది. మీరు ఒక మంచి బయో జనరేట్ చేయాలనుకుంటే మీ స్కిల్ రిలేటెడ్గా నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఈ ప్రాంప్టింగ్ అయితే మీరు చాట్‌జీపీటీలో యూజ్ చేసి మీకు కావాల్సిన బయో అయితే మీరైతే జనరేట్ చేసుకోవచ్చు. దాన్ని చదివి మీరైతే మోడిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఇక్కడ నా స్కిల్ రియాక్ట్ చేసి కాబట్టి రియాక్ట్ చేసి అని ఉంది. సో ఆ స్కిల్ ప్లేస్లోని మీరు ఏదైతే స్కిల్ ఉందో ఆ స్కిల్ నేమ్ అక్కడ అయితే రీప్లేస్ చేసి మీరైతే ప్రాంప్టింగ్ అయితే ఇవ్వచ్చు గైస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి షోకేస్ పోర్ట్ఫోలియో. అంటే ఏంటంటే ప్రొఫైల్లో ప్రాజెక్ట్ సెక్షన్ అయితే ఉంటుంది గైస్. సో ఆ ప్రాజెక్ట్ సెక్షన్లోని ఇన్ కేసు మీరు ఫ్రెషర్ అయితే మీరు ఏదైనా ఇంటర్న్షిప్ చేసినా లేకపోతే అవుట్ సైడ్ యూట్యూబ్లో ఏమన్నా ప్రాజెక్ట్ చేసినా ఆ ప్రాజెక్ట్స్ అయితే యాడ్ చేయండి. ఇన్ కేసు మీరు ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అయితే ఆ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ ప్రాజెక్ట్ అయితే ఇక్కడైతే యాడ్ చేయండి. ఎందుకు యాడ్ చేయమంటున్నానంటే ఎప్పుడైనా క్లయింట్స్ మీ ప్రొఫైల్ ఓపెన్ చేసి ఆ ప్రాజెక్ట్ చూసిన తర్వాత ఆ ప్రాజెక్ట్లో చేసిన వర్క్ రిలేటెడ్గా వాళ్ళు కూడా రిక్వైర్మెంట్ ఉంటే సో వాళ్ళు మీ ప్రొఫైల్ సెలెక్ట్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి గైస్. అండ్ నెక్స్ట్ 6th టిప్, గ్యాదర్ రివ్యూస్ అండ్ రేటింగ్స్. ఇన్ కేస్ మీరు ఏదైనా ప్రాజెక్ట్లో సెలెక్ట్ అయినా, అది చిన్న ప్రాజెక్ట్ అవని పెద్ద ప్రాజెక్ట్ అవని, చాలా మంది ఫ్రీలాన్సర్స్ వాళ్ళు వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలాంటి రేటింగ్స్ తీసుకోరు. కొంతమంది క్లయింట్స్ కూడా ఇవ్వడం కూడా మర్చిపోతారు. ఎలాంటి కేసులోని అడ్వాంటేజ్ అనేది మీరు కోల్పోతారు గైస్. ఓకే, ఇన్ కేస్ మీరు ఏదైనా వర్క్ సెలెక్ట్ అయితే వాళ్ళ నుంచి రేటింగ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఆ రేటింగ్ బేస్ చేసుకొని మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అనేది డిపెండెన్సీ చాలా ఉంటుంది గైస్. ఎప్పుడైనా క్లయింట్ ప్రొఫైల్ చూసినప్పుడు ఆ రేటింగ్ చూసిన తర్వాత ఆ రేటింగ్ వాళ్ళకి నచ్చినట్లయితే సో దాని రిలేటెడ్గా దాన్నే రిఫరెన్స్ తీసుకొని మనం సెలెక్ట్ చేయడానికి అయితే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి గైస్. సో నెక్స్ట్ వచ్చేసి హైలైట్ అచీవ్మెంట్స్. మీది ఏదైతే ప్రైమరీ స్కిల్ ఉందో ఆ ప్రైమరీ స్కిల్స్ రిలేటెడ్గా ఎలాంటి అచీవ్మెంట్స్ ఉన్నా, ఎలాంటి అవార్డ్స్ ఉన్నా, ఎలాంటి సర్టిఫికేషన్స్ ఉన్నా ఆ సర్టిఫికేషన్స్ కూడా మెన్షన్ చేయండి. ఆ సర్టిఫికేషన్స్ మెన్షన్ చేయడం వల్ల ఎస్పెషల్లీ కొత్తగా వచ్చిన వాళ్ళకి క్లయింట్స్ మీ ప్రొఫైల్ ఓపెన్ చేయగానే
ఓకే దీని మీద సర్టిఫికేషన్ చేశారు కాబట్టి వీళ్ళకి నాలెడ్జ్ ఉంటుందని వాళ్ళైతే అనుకుంటారు గైస్. దాన్ని బేస్ చేసుకొని మీ ప్రొఫైల్ సెలెక్ట్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి యూజ్ కీవర్డ్స్. మనం ప్రొఫైల్ ఎంత మంచిగా క్రియేట్ చేసినా క్లయింట్స్ అనేవాళ్ళు కొన్ని కీవర్డ్స్ యూజ్ చేసుకునే సెర్చ్ చేస్తారు గైస్. ఆ కీవర్డ్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి, స్కిల్స్ బేస్ చేసుకొని చేంజ్ అవుతుంటాయి. సో ఏ స్కిల్కి ఎలాంటి కీవర్డ్స్ క్లయింట్స్ సెర్చ్ చేస్తారో ఆ కీవర్డ్స్ ఎక్కువగా మీ ప్రొఫైల్ ఉండేలాగా చూడండి గైస్. ఈ కీవర్డ్స్ ఎలా తెలుసుకోవాలని మీరు అనుకుంటే నేనైతే స్క్రీన్ మీద ఒక ప్రాంప్టింగ్ అయితే చూపిస్తాను కదా. ఈ ప్రాంప్టింగ్ని మీరైతే ChatGPTలో యూజ్ చేసి ఒక టాప్ 10 కీవర్డ్స్ అయితే జనరేట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేను నా రిఫరెన్స్ రియాక్ట్ చేసి తెచ్చాను కదా, ఆ రియాక్ట్ చేసే ప్లేస్లో మీకు ఏదైతే స్కిల్ ఉందో ఆ స్కిల్తో రీప్లేస్ చేసి మీరైతే కీవర్డ్స్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బీ రెస్పాన్స్. అంటే ఇన్ కేస్ మీరు జాబ్లో జాయిన్ అవ్వకముందన్నా మీకు ఎలాంటి నోటిఫికేషన్స్ అండ్ మెసేజెస్ క్లయింట్స్ నుంచి వచ్చినా వెంటనే రెస్పాండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి గైస్. ఇన్ కేస్ మీరు వర్క్లో జాయిన్ అయిన తర్వాత కూడా వాళ్ళ నుంచి ఎలాంటి మెసేజెస్ వచ్చినా దానికి వెంటనే క్విక్గా రెస్పాండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇది మీ ప్రొఫెషనలిజంని షోకేస్ చేస్తుంది గైస్. సో ఎలా చేయడం వల్ల మీరు వర్క్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు, సిన్సియర్గా ఉన్నట్టు వాళ్ళకైతే అనిపిస్తుంది. సో దీనికి రిలేటెడ్గా వాళ్ళు వర్క్ కంప్లీట్ అయిన తర్వాత మంచి రేటింగ్స్ ఇవ్వడానికి కూడా ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్లీ అప్డేట్. అంటే ఏంటంటే మీరు మీ ప్రొఫైల్ని రెగ్యులర్గా అప్డేట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఏదో ఒక వర్డ్ మీ ప్రొఫైల్లో ఏదో ఒక వర్డ్ కానీ స్కిల్ కానీ యాడ్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ ఇది ఎలాగైతే చేయండి. సో ఇలా చేయడం వల్ల ఈ వెబ్సైట్స్ అల్గోరిథం కూడా ఏవైతే ప్రొఫైల్స్ లేటెస్ట్గా వచ్చాయో, లేటెస్ట్గా అప్డేటెడ్ ఉన్నాయో వాటిని క్లయింట్స్ ముందు చూపించడానికి అయితే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటున్నాయి. సో క్లయింట్స్ కూడా ఎవరైతే అప్ టు డేట్గా ఉన్నారో వాళ్ళ ప్రొఫైల్స్ని క్లిక్ చేయడానికి కూడా చూస్తారు. సో దీన్ని బేస్ చేసుకొని మీరు రెగ్యులర్గా ఆ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి సంథింగ్ ఏదైనా అప్డేట్ చేయండి అండ్ అప్ టు డేట్గా అయితే ఉండండి. సో గైస్ చూసారు కదా, ఈ 10 టిప్స్ ఫాలో అయ్యి మీరు మీ ఫ్రీలాన్సింగ్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు తక్కువ టైంలోని మంచి ప్రాజెక్ట్లోకి సెలెక్ట్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో గైస్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే దయచేసి ఈ వీడియో అయితే లైక్ చేయండి అండ్ మరిన్ని ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. సో ఈ 10 టిప్స్ ఫాలో అయిన తర్వాత మీ ప్రొఫైల్ ఎలా ఉందో దయచేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.